నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. సో ఇవాళ వీడియోలో నేను మీషోలో ఈ ప్రోడక్ట్ అయితే బుక్ చేశాను. ఆల్రెడీ వచ్చింది, అన్బాక్సింగ్ చేశాను. సో దీంట్లో ఏమేమి పెట్టాను, ఇది ఎంత కాస్ట్ పడింది ఏంటి అని మొత్తం మాట్లాడుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. సో ఇలాంటి ఆర్గనైజింగ్ వీడియోస్ ఇంకా కావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది చూడండి, పెద్ద బాక్స్లోనే ఇచ్చారు. ప్యాకింగ్ అయితే బాగానే చేస్తారు మీషో వాళ్ళు అయితే. సో ప్రోడక్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. సో దీన్ని చందునే ఫిట్ చేస్తున్నాడు, ఓపెనింగ్ చేస్తున్నాడు. ఎందుకంటే అవన్నీ మనకు సపరేట్గా వస్తాయి కదా, అవన్నీ ఫిట్ చేస్తాడు. సో ప్యాకింగ్ అంటే సెట్ చేయడం కూడా చాలా ఈజీనే, చూస్తే ఈజీగానే అనిపించింది నాకు. సో దీంట్లో మనకు 6 ట్రేస్, సైడ్లకు ఉండే పైప్స్ అవన్నీ ఇందులో వస్తున్నాయి మనకు. క్యాప్స్ కానీ నేను మీషోలో కొన్న ప్రైస్ అయితే 531, ఇది 1000లో కూడా ఉంది. సో ఏ రేట్కి తగ్గట్టు దానికి క్వాలిటీ ఉంది అన్నట్టు. సో ఇది మరీ క్వాలిటీ బాగుంటుందో ఉండదో అనుకున్నాను, పర్వాలేదు. సో మనం దాన్ని ఎక్కువగా రెగ్యులర్ బేసిస్గా యూజ్ చేస్తాం. అంటే ఎక్కువగా సామాన్ పెట్టాం కదా, మనం రెడీ అయ్యే వస్తువులు అలాంటి చిన్నవి పెడతాం కాబట్టి వెయిట్ ఎక్కువ ఉండదు. కాబట్టి నేను పెట్టిన సామాన్కి అయితే యూజ్ అవుతుంది. సో దీంట్లో నేను ఓన్లీ నా మేకప్కి సంబంధించినవి, హెయిర్ స్టైల్స్కి సంబంధించినవి అట్లాంటివి మాత్రం పెట్టాను కాబట్టి ఈజీగా సెట్ చేసుకోవచ్చు దీన్ని. దీంట్లో క్లాత్స్ కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ట్రేస్ మంచిగానే ఉన్నాయి. చిన్న వెయిట్లెస్గా ఉండేటి ఎలాంటివి పెట్టినా ఇది బాగానే ఉంటుంది. సో దీంట్లో ఇన్ని కలర్స్ వచ్చినాయి, ఎల్లో 2 వచ్చినాయి, మిగిలిన అన్ని కలర్స్ 4 కలర్స్ వేరే వచ్చినాయి. సో ఫస్ట్ ఏది ఐటమ్ తీసుకున్నా, మీషోలో అయినా ఇక్కడ ఆన్లైన్లో తీసుకున్నా, ఫస్ట్ ప్రతి ఒక్కటి ఏమైనా డ్యామేజ్ ఉందా, ఏదైనా పగులుడు ఉందా అవన్నీ చూసుకోవాలి. ఎందుకంటే మనం వీడియో అన్బాక్సింగ్ చేసేటప్పుడు వీడియో తీస్తాం కాబట్టి ప్రూఫ్తో మనం మళ్ళీ ఐటమ్ని రిటర్న్ పెడితే మనకు అమౌంట్ అయినా వస్తుంది, లేకపోతే మనం ఎక్స్చేంజ్లో ఇంకోటైనా తీసుకోవచ్చు. సో అందుకోసం ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఏది డ్యామేజ్ అయితే ఇందులో రాలేదు, పర్వాలేదు, అన్నీ బాగానే వచ్చినాయి. ఇప్పుడు ఈ సెట్స్ కూడా 4 అలా 6 సెట్స్ వస్తాయి, అంటే 5 సెట్స్ వస్తాయి. ఒక్కొక్కటి జాయింట్ ఉంటుంది కాబట్టి. పైన క్యాప్స్ ఇవి, వీటిని మనం అలా టేబుల్ లాగా సెట్ చేసుకోవాలి. దీన్ని నేను ఎప్పటి నుంచో తీసుకుందామని చాలా నుంచి వెయిట్ చేసి ఇప్పుడు తీసుకున్నాను. సో ఇంకా ఇందులో పెడితే అంటే సామాన్ మనం యూజ్ చేసేటివి అన్నీ క్లోజ్గా ఉంటాయి. అక్కడిక్కడ మళ్ళీ మనం పెట్టాం, ఎక్కడి నుంచి తీసినాం మళ్ళీ సేమ్ అదే ట్రేలో వేసామంటే ఇక ఎప్పటికీ మంచిగా నీట్గా ఉంటుందని చెప్పి నేను ఇది తీసుకున్నాను. సో నాకు ఆర్గనైజింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం, నీట్గా సెట్ చేసుకోవడం. సో ఇది నార్మల్గా షెల్ఫ్లో పెడితే నాకు అసలు సెట్ అవ్వట్లేదు. ఎప్పుడు నేను వీడియోస్ చేసినా, ఎటైనా వెళ్తే ఫంక్షన్కి వెళ్ళినా మళ్ళీ అన్నీ తీసుకొని అలా పడేయడం అవుతుందని చెప్పి ఇది అయితే బెస్ట్గా ఉంటుందని నాకు అనిపించింది. సో ఫస్ట్ ఇలా కింద ఒక ట్రే పెట్టుకుని ఈ 4 సెట్స్ వచ్చినాయి కదా, 5 సెట్స్, వీటికి ఇలా ఫిట్ చేసుకోవాలి. మీకు ఫిట్టింగ్ అంతా ఎలానో చూపిస్తాను, చూసేయండి. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. I've changed for the better this time. I thought I would never be fine. I strive just to say I'm alright, and for the first time in a long time I'm alright. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago.
ain't no one in life holding me back no more. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. Back a year ago. సామాన్ చూడండి, సెల్ఫ్ అంతా నిండిపోతుంది. ఎప్పుడైనా కావాలి అంటే ఏదైనా ప్రోడక్ట్ తీసుకొని మళ్ళీ అది అలా పైనుంచి పెట్టడం అవుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు సెల్ఫ్ అంతా ఖాళీ చేసి ఆ ఐటమ్స్ అన్నీ దీంట్లో పెట్టడానికి చూస్తున్నాం. సో ఇక్కడ శ్రీమే కూడా హెల్ప్ చేస్తుంది, అన్నీ ఒక్కొక్కటి తీసిస్తుంది. అన్నీ కింద పెట్టి మంచిగా గాజులు ఒక సైడు, క్లిప్పులు ఒక సైడు, ఇయర్ రింగ్స్ ఒక సైడు, అండ్ చైన్స్ కానీ దండలు కానీ నెక్లెస్లు కానీ అన్నీ తీసుకోవడం పెట్టడం అలా అయిపోతుంది. ఏదైనా ఫంక్షన్ కానీ శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అట్లా అన్నీ తీసి ఒకటి ఓ కాడ ఇంకోటి ఓ కాడ అట్లా అయిపోతుంది. ఇది ఇంకో బాక్స్లో కూడా అన్ని సామాన్లు ఉన్నాయి చూడండి. అందులో పెట్టడం కుదరక అన్నీ ఒక బాక్స్లో పెట్టేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి సామాన్ తీసుకుంటా ఇందులో పెడుతున్నాం. సో దేని కేటగిరీకి సంబంధించినవన్నీ సపరేట్గా పెట్టుకుంటూ ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాను చూడండి. ఈ ఆర్గనైజింగ్ అంతా ఫుల్గా తీయలేను, ఎందుకంటే అసలు నేనే సర్దరాలు కాబట్టి వీడియో తీయలేక ఇంకా ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను దేంట్లో ఏది పెట్టాను చూద్దాం పదండి. సో దీనికి మొత్తం మనకు 6 ట్రేస్ వచ్చినాయి. ఒక దాంట్లో అయితే నేను అన్ని బాక్సులు పెట్టిన, ఇయర్ రింగ్స్, చైన్స్, నెక్లెస్లు అట్లాంటివి అన్నీ ఇందులో పెట్టేసిన. సో ఇవన్నీ సింగిల్గా పెడితే మొత్తం నిండిపోతుంది అని చెప్పి దీంట్లో కూడా కొన్ని బాక్సులు పెట్టిన. సౌరం, కొన్ని ఎక్కువగా తీయని సామాన్లు అన్నీ ఇందులో పెట్టేసి ఇది శ్రీమయ్యకి సపరేట్గా ఒక బాక్స్ పెట్టిన. శ్రీమయ్య బ్యాంగిల్స్, శ్రీమయ్య దండలు, క్లిప్పులు, హెయిర్ బ్యాండ్స్ ఇట్లాంటివన్నీ ఇందులో పెట్టేసి నెక్స్ట్ ఇందులో మేకప్స్కి సంబంధించినవి అన్నీ క్రీమ్స్ కానీ బ్రషెస్, లిప్స్టిక్స్, మాయిశ్చరైజర్స్ అన్నీ ఇందులో పెట్టేసి నెక్స్ట్ ఇందులో హెయిర్ స్టైల్స్ అన్నీ వేసుకునేవి అన్నీ ఇందులో పెట్టిన. రెగ్యులర్గా వేసేటివి ఇంకా ఇవి శారీ పిన్స్, ఇంకా హెయిర్కి సంబంధించినవి అన్నీ రబ్బర్స్ కానీ క్లిప్పులు కానీ టిక్ టాక్ క్లిప్స్ అన్నీ ఇదంతా నిండిపోయింది చూడండి. మొత్తం ఓన్లీ ఇంట్లో హెయిర్గా ఉంది. సో ఇందులో అయితే బ్యాంగిల్స్ పెట్టినాయి చూడండి. సో దీంట్లో మంచిగా ఇట్లా సెట్ చేసుకున్న విధంగా మస్తు బ్యాంగిల్స్ పెట్టినాయి. ఇలా ఇవి మీషోలో అంతమందికి టైల్స్ కవర్స్ ఉంటాయి చూడండి, వాల్ పేపర్స్
వాటికి వచ్చినాయి ఇట్లా కట్ చేసి ఒక 3-4 ఉండే అన్నీ కట్ చేసి ఇట్లా సెట్ చేసుకున్నా. కొన్ని సైజు పెద్దవి చిన్నవి అని. దీంట్లో కింద ఒక లేయర్ పైన ఒక లేయర్ అన్నట్టు మొత్తం మస్తు బ్యాంగిల్స్ పడతాయి. ఇలా చూడండి ఎన్ని పెట్టినా నేను. ఇట్లా 1 2 కింద 5 లైన్స్ పైన 5 లైన్స్. ఇది మంచిగా సెట్ అయింది బ్యాంగిల్స్కి. ఎక్కువ బ్యాంగిల్స్ ఉన్నప్పుడు మనం ఇట్లా కాసు బ్యాంగిల్స్ ప్లేన్ ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా, వీటికి మంచిగా యూజ్ అవుతాయి. సో ఇది నేను మీషో తీసుకున్న ప్రోడక్ట్ అయితే మంచిగా ఉంది. సో నేను తీసుకున్న కాస్ట్కి ఈ క్వాలిటీ ఓకే. బయట షాప్స్లో చిన్న బాక్స్లు అడుగుతున్నాయి 200-300 అట్లా చెప్పారు. ఇది ఆఫ్లైన్లో దొరుకుతుంది బయట అని చూసాను, నేను అసలు ఎక్కడ లేదు కరీంనగర్లో. సో మీషోలోనే 2 సార్లు బుక్ చేస్తే రెండోసారికి వచ్చింది. ఫస్ట్ టైం బుక్ చేసినప్పుడు ఆడ వెళ్ళిపోయింది, అడ్రస్ దొరకలేదు, అసలు రాలేదు. దాన్ని క్యాన్సిల్ చేసుకొని అమౌంట్ పడిన తర్వాత మళ్ళీ పెట్టిన. దీనికోసం అయితే చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన, బట్ సాటిస్ఫైగా ఈ ఐటమ్ అయితే సాటిస్ఫై అయింది. అంతా ఐటమ్స్ పట్టినాయి, అందులో మస్తు సామాన్ పట్టింది. సో అంతమందికి సెల్ఫ్ అంతా నిండిపోయింది ఇవన్నిటికి. ఈ సెల్ఫ్ నిండడం వల్ల మొత్తం ఏది ఎక్కడ పెట్టినా అర్థం కాదు. ఇప్పుడు ఒక సెల్ఫ్ ఖాళీ అయిపోయింది మంచిగా. ఇంకా ఇంట్లో అట్టని కూడా ఇక్కడ పెట్టిన, బట్ కొన్ని ఇంకా. సో ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.